సో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మనకి ట్రైనింగ్ ఇచ్చి కూడా పర్మనెంట్ని జాబ్స్ని ప్రొవైడ్ చేసే విధంగా ప్రముఖ స్టీల్ ప్లాంట్లో ఖాళీగా ఉన్నటువంటి ఆఫీసర్ లెవెల్ జాబ్స్కి సంబంధించి ఇక నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. ఈ యొక్క పోస్ట్లకి ట్రైనింగ్లో వచ్చేసరికి 80,000కి పైగా మనకి శాలరీ అనేది రావడం జరుగుతుంది. ఇక ట్రైనింగ్ అనేది కంప్లీట్ అయిన తర్వాత 80,000కి పైగా మనకి శాలరీ అనేది రావడం జరుగుతుంది. అన్నీ కూడా ప్రభుత్వ పర్మనెంట్ ఉద్యోగాలకే, ఎటువంటి ఎక్స్పీరియన్స్ అంటూ కూడా ఏమి కూడా ఉండాల్సినటువంటి అవసరం అయితే లేదు. ఈ విధంగా ఇక నోటిఫికేషన్కి సంబంధించి టోటల్ డీటెయిల్స్తో పాటు అప్లికేషన్ ప్రాసెస్ కూడా చెప్తాను కాబట్టి స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసి అప్లికేషన్స్ అయితే సబ్మిట్ అయితే చేసుకోండి. ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేసినా కనుక సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అదేవిధంగా పక్కనే వస్తే బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసి పెట్టుకోండి ఫ్రెండ్స్. మీరు ఇచ్చేటువంటి లైక్స్ అలా ఎంకరేజింగ్ అండ్ మోటివేషన్గా ఉంటాయి కాబట్టి సో ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి అయితే షేర్ చేయండి ఫ్రెండ్స్. డిస్క్రిప్షన్లో వాట్సాప్ అండ్ టెలిగ్రామ్ ఛానల్ లింక్ అనేది ఇవ్వడం జరిగింది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు జాయిన్ అయితే అవ్వండి. ఫ్రెండ్స్, ఈ పోస్ట్లకి సంబంధించి ఇంపార్టెంట్ డేట్స్ విషయానికి వచ్చినట్టు కనుక February 26 నుంచి కూడా అప్లికేషన్ ప్రాసెస్ అనేది స్టార్ట్ కావడం జరిగింది. ఇక లాస్ట్ డేట్ విషయానికి వచ్చేటది కనుక March 18th వరకు కూడా అప్లికేషన్స్ అనేవి ఆన్లైన్లో సబ్మిట్ చేసుకోవాల్సి అయితే ఉంటుంది. ఈ యొక్క నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేసినటువంటి ఈ పోస్టులకి సంబంధించి ఎవరెవరు అప్లై చేసుకోవచ్చు అని చూసుకున్నట్లయితే కనుక ఆల్ ఇండియన్ నేషనల్ సిటిజన్స్, మీరు ఏ రాష్ట్రానికి చెందినటువంటి బోత్ మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ ఇద్దరు కూడా ఈ జాబ్స్కి అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. నెక్స్ట్ ఈ పోస్టులకి సంబంధించి అప్లికేషన్ ప్రాసెస్ విషయానికి వచ్చినట్లయితే కనుక ఓన్లీ ఆన్లైన్లోనే అప్లై చేసుకోవాల్సి అయితే ఉంటుంది. అప్లికేషన్ ఫీజుకి సంబంధించిన డీటెయిల్స్ కనుక చూసుకున్నట్లయితే కనుక సో ఎవరైతే SC, ST, PWD ఎక్స్ సర్వీస్మెన్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో ఈ యొక్క క్యాండిడేట్స్ వచ్చేసరికి ఓన్లీ 200 రూపీస్ అనేటువంటి దాన్ని మీరు పే చేయాల్సి అయితే ఉంటుంది. సో రిమైనింగ్ కేటగిరీకి చెందినటువంటి జనరల్, OBC, EWS క్యాండిడేట్స్ అనేది కనుక 500 రూపీస్ అప్లికేషన్ ఫీజు అనేటువంటి దాన్ని ఆన్లైన్లో పే చేయాల్సి అయితే ఉంటుంది. సో ఇక పోస్ట్లకి సెలెక్ట్ అయినటువంటి క్యాండిడేట్స్కి ఇనీషియల్గా మనకి 2 years పాటు కూడా ట్రైనింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది గైస్. ఇక 2 yearsలో మనకి సమ్ అమౌంట్ అనేది కూడా మనకి పే చేయడం జరుగుతుంది. ఫస్ట్ ఇయర్లో వచ్చేసరికి మనకి 16,000, సెకండ్ ఇయర్లో వచ్చేసరికి మనకి 18,000 అనేటువంటి పర్ మంత్ శాలరీ అనేది పే చేయడం జరుగుతుంది గైస్. సో ఎవరైతే ఇక ట్రైనింగ్ అనేది సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయినటువంటి క్యాండిడేట్స్కి ఇదే సంస్థలో పర్మనెంట్ జాబ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో ఈ యొక్క పోస్టులకి సెలెక్ట్ అయినటువంటి క్యాండిడేట్స్కి సెంట్రల్ గవర్నమెంట్ లెవెల్ 3 ప్రకారం సో మనకి బేసిక్ పే అనేది 38,900 రూపీస్తో పాటు చాలా రకాల కేంద్ర ప్రభుత్వ అలవెన్సెస్ అనేవి మనకి పే చేయడం జరుగుతుంది. లైక్ మనకి ఇండస్ట్రియల్ డైర్నెస్ అలవెన్సెస్, నెక్స్ట్ మనకి కంట్రిబ్యూటరీ ప్రొవిడెంట్ ఫండ్, గ్రాట్యుటీ, PF, నెక్స్ట్ మనకి మెడికల్ బెనిఫిట్స్ అని చెప్పేసి ఈ విధంగా చాలా రకాల అలవెన్సెస్ అన్ని కలుపుకుంటే మనకి అప్రాక్సిమేట్లీ వచ్చేసరికి 10.4 lakhs per annum శాలరీ ప్యాకేజ్ అనేది వీలైతే ఆఫర్ అయితే చేయడం జరుగుతుంది గైస్. సో మంత్లీ క్యాలిక్యులేట్ చేసుకున్నట్లయితే కనుక 80,000కి పైగానే మనకి శాలరీ అనేది రావడం జరుగుతుంది. ఈ యొక్క నోటిఫికేషన్ ద్వారా మనకి ఆపరేటర్ కమ్ టెక్నీషియన్ ట్రైనింగ్ అని చెప్పేసి ఈ యొక్క ఉద్యోగాలను అయితే రిక్రూట్మెంట్ అయితే చేయడం జరుగుతుంది. సో పోస్టుల వరకు వేకెన్సీ డీటెయిల్స్ కనుక చూసుకున్నట్లయితే కనుక ఇక్కడ మనకి యూనిట్స్తో పాటు వేరియస్ డిపార్ట్మెంట్లో ఖాళీగా ఉన్నటువంటి వేకెన్సీస్కి సంబంధించిన డీటెయిల్స్ అనేవి ఇవ్వడం జరిగింది. లైక్ మనకి మెటలార్జీ, ఎలక్ట్రికల్, మెకానికల్, ఇన్స్ట్రుమెంటేషన్, సివిల్, కెమికల్, సిరామిక్, ఎలక్ట్రానిక్స్, కంప్యూటర్ ఆర్ IT, డ్రాట్స్మెన్ అని చెప్పేసి ఈ విధంగా మనకి వేరియస్ డిపార్ట్మెంట్లో ఖాళీగా ఉన్నటువంటి ఆపరేటర్ కమ్ టెక్నీషియన్ ట్రైనింగ్ పోస్టులకి సంబంధించి ఇక నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. సో ఏ క్యాస్ట్ వరకు ఎన్నెన్ని వేకెన్సీ అనేవి కేటాయించాలని కంప్లీట్ డీటెయిల్స్ అనేవి ఇవ్వడం జరిగింది. SC, ST, OBC, EWS ఓపెన్ కేటగిరీతో పాటు ఇంక్లూడింగ్ మనకి PWD క్యాండిడేట్స్తో పాటు ఎక్స్ సర్వీస్మెన్ క్యాండిడేట్స్కి కూడా సపరేట్గా పోస్టులు అనేవి కేటాయించడం జరిగింది. ఎటువంటి ఎక్స్పీరియన్స్ అంటే కూడా ఏమి కూడా ఉండాల్సినటువంటి అవసరం అయితే లేదు గైస్. సో పోస్టుల వరకు ఎసెన్షియల్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్తో పాటు ఏజ్ లిమిట్ విషయానికి వచ్చినట్టు కనుక ఎవరైతే 10th క్లాస్ క్వాలిఫికేషన్తో పాటు ఇక్కడ ఇచ్చేటువంటి యొక్క సంబంధిత డిసిప్లిన్స్లో 3 years డిప్లొమా అనేది కంప్లీట్ చేసినటువంటి క్యాండిడేట్స్ ఉంటారో ఆ యొక్క క్యాండిడేట్స్ మాత్రమే ఇక జాబ్స్కి అప్లై చేసుకోవాల్సి అయితే ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు మెటలార్జీ విభాగంలో ఉన్నటువంటి పోస్టులకి మీరు అప్లై చేయాలనుకున్నట్లయితే కనుక ఎవరైతే మెటలార్జీ విభాగంలో 3 years డిప్లొమా అనేది కంప్లీట్ చేసినటువంటి క్యాండిడేట్స్ ఉంటారో ఆ యొక్క క్యాండిడేట్స్ మాత్రమే ఇక జాబ్స్కి అప్లై చేసుకోవాల్సి అయితే ఉంటుంది. సో ఎటువంటి ఎక్స్పీరియన్స్ అంటూ కూడా ఏమి కూడా ఉండాల్సినటువంటి అవసరం అయితే లేదు గైస్. ఇక పోస్టులకి అప్లై చేసుకోవడం మీకు ఉండాల్సినటువంటి ఏజ్ లిమిట్ విషయానికి వచ్చినట్టు కనుక March 18th, 2024 నాటికి మీకు మినిమం ఏజ్ వచ్చేసరికి 18 years అయితే కంప్లీట్ అయి ఉండాలి. జనరల్ అభ్యర్థులు అయితే కనుక 28 years వరకు కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. OBC క్యాండిడేట్స్ అయినట్లే కనుక 31 years వరకు, SC, ST క్యాండిడేట్స్ అయితే కనుక 33 years వరకు కూడా అప్లై చేసుకోవడానికి ఛాన్స్ అనేది కల్పిస్తూ ఉన్నారు.
నెక్స్ట్ ఈ పోస్ట్కి సంబంధించి సెలక్షన్ ప్రాసెస్ అనేది ఏ విధంగా ఉంటుందని చూసుకున్నట్టయితే కనుక టోటల్గా ఇక్కడ మనకి 2 స్టేజెస్లో సెలక్షన్ అనేది కంప్లీట్ అయితే చేయడం జరుగుతుంది. ఫస్ట్ స్టేజ్లో వచ్చేసరికి మనకి కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ అనేది కండక్ట్ అయితే చేయడం జరుగుతుంది గైస్. సెకండ్ స్టేజ్లో వచ్చేసరికి మనకి స్కిల్ టెస్ట్ అనేది కూడా కండక్ట్ అయితే చేయడం జరుగుతుంది. కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్కి సంబంధించి టాపిక్స్ కనుక చూసుకున్నట్టయితే కనుక 50 మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ వచ్చేసరికి డొమైన్ నాలెడ్జ్ నుంచి మనకి అడగడం అనేది జరుగుతుంది. డొమైన్ నాలెడ్జ్ అంటే మీరు ఏ బ్రాంచ్లో అయితే కనుక ఒక క్వాలిఫికేషన్ అనేది ఉంటుందో ఒక రెలవెంట్ డిసిప్లిన్ నుంచి రిలేటెడ్గా క్వశ్చన్స్ అనేవి అడగడం అనేది జరుగుతుంది. మిగిలినటువంటి 50 క్వశ్చన్స్ అనేవి మనకి యాప్టిట్యూడ్ రిలేటెడ్గా మనకి క్వశ్చన్స్ అనేవి అడగడం అయితే జరుగుతుంది గైస్. ఓన్లీ ఇంగ్లీష్ అండ్ హిందీ లాంగ్వేజ్లో మాత్రమే ఎగ్జామినేషన్ అనేది కండక్ట్ చేసేటువంటి ఛాన్స్ అనేది ఉంటుంది. టోటల్గా 90 మినిట్స్ పాటు కూడా టెస్ట్ అనేది ఉంటుంది గైస్. సో మీకు మినిమం క్వాలిఫై మార్క్స్ అనేవి కూడా ఇవ్వడం అనేది జరిగింది. జనరల్ ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్ అయితే కనుక 50%, ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ క్యాండిడేట్స్ అండ్ పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ అయితే కనుక 40% ఆఫ్ మార్క్స్ అనేవి తెచ్చుకోవాల్సి అయితే ఉంటుంది. సో ఎవరైతే రిటన్ ఎగ్జామినేషన్ క్లియర్ చేసినటువంటి క్యాండిడేట్స్కి ఫర్దర్గా మనకి స్కిల్ టెస్ట్ అనేది కూడా కండక్ట్ అయితే చేయడం జరుగుతుంది. ఇక స్కిల్ టెస్ట్ వచ్చేసరికి జస్ట్ మనకి క్వాలిఫై నేచర్లో మాత్రమే ఉంటుందని చెప్పేసి ఇక్కడ మనకి జాబ్ డీటెయిల్స్లో క్లియర్గా ఇవ్వడం జరిగింది. సో ఇక పోస్ట్లకి అప్లై చేస్తున్నటువంటి క్యాండిడేట్స్కి ఫిజికల్ స్టాండర్డ్స్ అనేవి కూడా అడగడం అనేది జరుగుతుంది. మేల్స్ క్యాండిడేట్స్ ఏంటంటే కనుక 155 సెంటీమీటర్స్ అనేది హైట్ అయితే ఉండాల్సి అయితే ఉంటుంది. ఫీమేల్స్ ఏంటంటే కనుక 143 సెంటీమీటర్స్ అనేది హైట్ అయితే ఉండాల్సి అయితే ఉంటుంది. మినిమం వెయిట్ వచ్చేసరికి మేల్స్ ఏంటంటే కనుక 45 కేజెస్, ఫీమేల్స్ ఏంటంటే కనుక 35 కేజెస్ అనేవి వెయిట్ అయితే ఉండాల్సి అయితే ఉంటుంది. నెక్స్ట్ చెస్ట్ విషయానికి వచ్చినట్టు కనుక మేల్స్కి వచ్చేసరికి వితౌట్ ఎక్స్పాన్షన్ వచ్చేసరికి 75 సెంటీమీటర్స్, ఎక్స్పాన్షన్ వచ్చేసరికి మనకి 79 సెంటీమీటర్స్ అనేది రావాల్సి అయితే ఉంటుంది. నెక్స్ట్ ఫీమేల్స్కి వచ్చేసరికి వితౌట్ ఎక్స్పాన్షన్ 70 సెంటీమీటర్స్, ఎక్స్పాన్షన్ వచ్చేసరికి 73 సెంటీమీటర్స్ అనేది రావాల్సి అయితే ఉంటుంది. నెక్స్ట్ మనకి విజువల్ పారామీటర్స్తో పాటు హియరింగ్ పారామీటర్స్కి సంబంధించిన డీటెయిల్స్ అనేవి కూడా క్లియర్గా ఇవ్వడం జరిగింది. సో ఇక డీటెయిల్స్ అన్నింటిని కూడా చెక్ చేసుకుని మీకు ఎలిజిబిలిటీ ఉన్నట్లయితే కనుక డెఫినెట్గా ఈ రిక్రూట్మెంట్కి అప్లై అయితే చేసుకోండి. ఎగ్జామినేషన్ సెంటర్స్కి సంబంధించిన డీటెయిల్స్తో పాటు అడ్మిట్ కార్డు, కాల్ లెటర్కి సంబంధించిన డీటెయిల్స్ అన్నింటినీ కూడా అఫీషియల్ వెబ్సైట్ అయినటువంటి www.sail.cov.in అటువంటి ఈ అఫీషియల్ వెబ్సైట్లో అనౌన్స్ చేస్తామని చెప్పేసి ఇక్కడ మనకి రిక్రూట్మెంట్ నోటిఫికేషన్లో క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. గాయస్ మనకి ఇక నోటిఫికేషన్ వచ్చేసరికి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కింద పనిచేసినటువంటి స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ నుంచి అఫీషియల్గా రిలీజ్ అయినటువంటి నోటిఫికేషన్ డీటెయిల్స్ ఇక్కడ మనకి యూనిట్స్కి సంబంధించిన లొకేషన్స్ అనేవి కూడా క్లియర్గా ఇవ్వడం జరిగింది. సో మీకు ఏ లొకేషన్ అయితే దగ్గరగా ఉంటుందో ఆ యూనిట్కి అయితే మీరు అయితే అప్లై అయితే చేసుకోండి గైస్. ఇక పోస్ట్కి సంబంధించిన లింక్స్ అన్నిటిని కూడా వీడియో డిస్క్రిప్షన్లోను కామెంట్ సెక్షన్లో అయితే మెన్షన్ అయితే చేస్తాను గైస్. ఇంకా నోటిఫికేషన్కి సంబంధించి మీకు ఎటువంటి డౌట్స్ వచ్చినా సరే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి. ఇటువంటి మరిన్ని జాబ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసి పెట్టుకోండి. సో ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో. రేపు మరొక మంచి అప్డేట్తో మళ్ళీ మీ ముందుకు రావడం జరుగుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ అ నైస్ డే.